Hi everyone, Java Virtual Machine Architecture. JVM ఆర్కిటెక్చర్లో 3 parts ఉన్నాయి. క్లాస్ లోడర్ అండ్ సెకండ్ పార్ట్ JVM మెమరీ. JVM మెమరీలో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. అండ్ ది థర్డ్ పార్ట్ ఇస్ ది ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అండ్ సమ్ ఇంటర్ఫేసెస్ అండ్ ది లైబ్రరీస్. జావా ఫైల్ ని కంపైలర్ తో కంపైల్ చేసిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్ ని బైట్ కోడ్ అంటాం. జేవిఎం అనేది ఈ డాట్ క్లాస్ ఫైల్ ని తీసుకొని దాన్ని రన్ చేస్తుంది. క్లాస్ లోడర్ కి 3 యాక్టివిటీస్ ఉంటాయి. లోడింగ్, లింకింగ్ అండ్ ఇనిషియలైజేషన్. లోడింగ్ ఫేజ్ లో డాట్ క్లాస్ ఫైల్స్ ని తీసుకొని వాటిని రీడ్ చేసి తర్వాత వాటిని బైనరీ డేటాని ప్రొడ్యూస్ చేసి తర్వాత మెథడ్ ఇన్ఫో ఏరియాలో స్టోర్ చేస్తుంది. ఈ మెథడ్ ఏరియాలో ఆ డాట్ క్లాస్ ఫైల్స్ యొక్క బైనరీ డేటాని స్టోర్ చేస్తుంది. అండ్ ద సెకండ్ ఫేజ్ లింకింగ్ ఫేజ్. లింకింగ్ ఫేజ్ లో మళ్ళీ వెరిఫికేషన్, ప్రిపరేషన్ అండ్ రిజల్యూషన్ ఉంటాయి. వెరిఫికేషన్ ఫేజ్ లో ఆ డాట్ క్లాస్ ఫైల్స్ యొక్క కరెక్ట్నెస్ ని దాని యొక్క ఫార్మాట్ ని చెక్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా ఎర్రర్ ఉంటే అది ఎర్రర్ ని త్రో చేస్తుంది. ప్రిపరేషన్ ఫేజ్ లో మనం రాసిన జావా ప్రోగ్రామ్ లో ఒకవేళ ఏమైనా స్టాటిక్ మెంబర్స్ ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ది స్టాటిక్ ఫంక్షన్స్ ఉన్నారు అంటే వాటిని మెమరీలో వాటికి ఒక అడ్రస్ అనేది అలొకేట్ చేసి వాటిని డిఫాల్ట్ వాల్యూస్ తో ఇనిషియలైజ్ చేస్తుంది. తర్వాత థర్డ్ ఫేజ్ ఏంటి అంటే రిజల్యూషన్ ఫేజ్ లో సింబాలిక్ రిఫరెన్సెస్, మన కోడ్ లో ఉన్న సింబాలిక్ రిఫరెన్సెస్ ని డైరెక్ట్ రిఫరెన్సెస్ గా మారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కోడ్ లో ఏమైనా పాయింటర్స్ గానీ ఉన్నాయి అంటే వాటి యొక్క అడ్రసెస్ తో రీప్లేస్ చేస్తుంది. ద థర్డ్ ఫేజ్ ఇస్ ద ఇనిషియలైజేషన్ ఫేజ్ లో మనం ఏవైతే ముందుగా అలొకేట్ చేసిన స్టాటిక్ మెంబర్స్ అయితే ఉన్నారో వాటిని ముందు డిఫాల్ట్ వాల్యూస్ తో ఇనిషియలైజ్ చేసాం. కానీ ఇనిషియలైజేషన్ ఫేజ్ లో మనకి వాటి యొక్క వాల్యూస్ తో ఇనిషియలైజ్ అవుతాయి. క్లాస్ లోడర్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. బూట్స్ట్రాప్ క్లాస్ లోడర్, ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్, అప్లికేషన్ క్లాస్ లోడర్. బూట్స్ట్రాప్ క్లాస్ లోడర్ అనేది బూట్స్ట్రాప్ పార్ట్ నుంచి క్లాసెస్ అనేది లోడ్ చేస్తుంది. ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ అనేది ఈ బూట్స్ట్రాప్ క్లాస్ లోడర్ యొక్క చైల్డ్ ప్రాసెస్. అదేమొచ్చి అండ్ నెక్స్ట్ అప్లికేషన్ క్లాస్ లోడర్ ఏమొచ్చి ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ యొక్క చైల్డ్ అండ్ అది ఒక అప్లికేషన్ క్లాస్ పార్ట్ లో నుంచి లోడ్ చేస్తుంది. ఈ ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ అనేది బూట్స్ట్రాప్ క్లాస్ లోడర్ యొక్క ఎక్స్టెండెడ్ వర్షన్ లో చెక్ చేసి క్లాసెస్ ని లోడ్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా క్లాస్ లోడర్ బూట్స్ట్రాప్ లో దొరకనప్పుడు ఎక్స్టెన్షన్ ని అడుగుతాం. ఎక్స్టెన్షన్ లో దొరకనప్పుడు అప్లికేషన్ క్లాస్ లోడర్ దాని యొక్క క్లాస్ ని లోడ్ చేస్తుంది. ఇన్ దిస్ ప్రాసెస్ హైరార్కికల్ వేగా క్లాస్ అనేది లోడ్ అవుతుంది. అదర్ ఏరియాస్ వచ్చేసరికి హీప్, స్టాక్స్, పీసీ రిజిస్టర్స్ అండ్ అదర్ సమ్ నేటివ్ మెథడ్ స్టాక్స్. హీప్ అనే ఒక డేటా స్ట్రక్చర్ ఆర్ సమ్ ఏరియాలో ఇది ఒక షేర్డ్ రిసోర్స్. ఇందులో మనం ఆబ్జెక్ట్స్ అన్ని స్టోర్ చేస్తాం. జావాలో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని స్టోర్ చేస్తాం. తర్వాత ఒక JVM కి ఒక హీప్ ఏరియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆర్ క్రియేట్ అవుతుంది. JVM స్టాక్స్. జావా అనేది మల్టీ థ్రెడెడ్ లాంగ్వేజ్. ప్రతి థ్రెడ్ కి ఒక సెపరేట్ స్టాక్ అనేది ఉంటది. ఇది మెథడ్ కాల్స్ ని పుష్ చేసుకొని ఉంచుతుంది. పీసీ రిజిస్టర్స్ ఇప్పుడు కరెంట్ గా ఎగ్జిక్యూట్ అవుతున్న థ్రెడ్ యొక్క ఇన్స్ట్రక్షన్ ని స్టోర్ చేసుకుంటుంది. ప్రతి థ్రెడ్ కి దాని యొక్క పీసీ రిజిస్టర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ద బాటమ్ అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ద ఎగ్జిక్యూషన్ ఇంజిన్. ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అనేది మన బైట్ కోడ్ ని ఆర్ ద డాట్ క్లాస్ ఫైల్ ని ఇంటర్ప్రెట్ చేస్తుంది ఆర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇందులో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. ఇంటర్ప్రెటర్, జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ అండ్ గార్బేజ్ కలెక్టర్. ఇంటర్ప్రెటర్ అనేది లైన్ టు లైన్ కోడ్ అనేది రీడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది.
జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ అనేది ఇంటర్ప్రెటర్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఇస్ ద గార్బేజ్ కలెక్టర్. అది అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని క్లియర్ చేస్తుంది. వాటికి ఎలొకేట్ చేసిన మెమరీని అంతా ఫ్రీ చేస్తుంది. థ్యాంక్ యూ.